నిర్వహించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. జూమ్ యాప్ ద్వారా ఈ నెల 9న కిసాన్ రైలును ప్రారంభించనున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన డిఆర్ఎం అలోక్ తివారీ. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా. వేతనాల కోసం రోడ్డెక్కిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, లెక్చరర్లు. చిత్తూరు జిల్లాలో నాటు బాంబులు తయారు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు. అనంతపురం నగరంలో వైద్య పరీక్షల కోసం రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ను కలెక్టర్ గంధం చంద్రుడు సీజ్ చేశారు. కరోనా నేపథ్యంలో స్కానింగ్లకు, ఇతర పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్తో పాటు మరో కేంద్రాన్ని సీజ్ చేశారు. నిబంధనలను అతిక్రమించిన మరో 3 సెంటర్లకు నోటీసులు ఇచ్చారు. ఇకపై వైద్య పరీక్షల పేరుతో దోపిడీ చేస్తే వాటిని సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కోవిడ్ పరిస్థితుల్లో కొద్దిగా సిటీ స్కాన్స్ కానీ, మిగతా స్కాన్స్ కానీ, లేదంటే రిక్వైర్మెంట్ లేనటువంటి ప్రొసీజర్స్ కానీ కొద్దిగా ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. వాటి మీద వెరిఫై చేస్తే రెఫరల్ లేకుండా కూడా చాలా స్కాన్స్ చేస్తున్నట్టు తెలిసిందనమాట. ఒక 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద వెరిఫై చేయడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో కొన్ని అవకతవకలు జరిగినట్లు తెలియడం వల్ల ఒక 2 క్లోజ్ చేస్తున్నాము. మిగతా వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు కూడా. నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ అండి, ఇది మనం అందరం కలిసి ఎదుర్కోవాల్సినటువంటి మహమ్మారి కోవిడ్. ఈ టైంలో మానవతా దృక్పథంతో ఇంకా వీలైతే కొంచెం తక్కువ అమౌంట్ తీసుకొని చేయాలి, కానీ లేనటువంటి వాటిని కూడా రెఫర్ చేయడము, అంటే లేనటువంటి కూడా టెస్టులు చేయాలనడము, లేదంటే ఉన్న వాటికి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం చేయొద్దని చెప్పేసి మరొకసారి కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. అనంతపురం జిల్లా ఉద్యాన రైతుల కష్టాలు తీర్చే కిసాన్ రైల్ ఈ నెల 9న పట్టాలు ఎక్కనుంది. ఈ నెల 9న ఏపీ సీఎం జగన్ జూమ్ యాప్ ద్వారా ఈ రైలును ప్రారంభించనున్నారు. గుంతకల్ డిఆర్ఎం అలోక్ తివారీ ఈ రోజు అనంతపురం రైల్వే స్టేషన్ను పరిశీలించారు. కిసాన్ రైల్ ప్రారంభం నేపథ్యంలో స్టేషన్ మొత్తం పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్ గంధం చంద్రుడితో సమావేశమై చర్చించారు. అనంతపురం నుండి ఢిల్లీకి తొలిసారిగా వెళ్లనున్న కిసాన్ రైల్లో 500 టన్నుల ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు డిఆర్ఎం అలోక్ తివారీ తెలిపారు. అంతేకాకుండా రైతులు, అధికారులు, వ్యాపారులు వెళ్లడానికి రైల్లో ప్రత్యేకంగా స్లీపర్ కోచ్ బోగిని ఏర్పాటు చేశామన్నారు. Likely that on 9th, when Kisan Rail is going to be inaugurated from here, so we came here to see the arrangements, how the function has to take place there. And you know that Anantapur district is having huge potential of sending the fruits and vegetables to various parts in the country, for North India. So with the state government, particular department, state administration, collector and the railways put together, we are working on it to send as much as possible there the fruits and vegetables from this area to northern part of the country. So this on this context only, this first train is likely to be Kisan Rail likely to be inaugurated on 9th. So on this, for preparation of this only, we are here and we'll see that all the arrangements there. But confirmation just we'll about to receive from the board, but most probably it will happen there. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నతనంలో తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన గురువులందరినీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. On this Teachers Day,
in front of the great teachers of the world. I would like to thank all my teachers who have shaped me into what I am today. In particular, I would like to recollect to Sri M. Pullayya, my primary school teacher, who has identified the spark in me and guided me into Jawahar Navodaya Vidyalaya. Sri S.V. Reddappa, the principal of Jawahar Navodaya Vidyalaya, who has provided the best education not only to me, but scores of other children like me. He not only provided the best education, but also taught discipline, not by his words, but by his deeds. Happy Teachers Day to them and all other teachers. Thank you. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం గురువుల వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి గురువు నేసే పకీరప్పను గుర్తు చేసుకున్న కాపు రామచంద్రారెడ్డి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2 వారాల క్రితమే తన గురువు నేసే పకీరప్ప మృతి చెందారని కన్నీటి పర్వతమయ్యారు. కూడా జరపడం లేదు. భారత రాష్ట్రపతిగా ఉండి ఒక దేశానికి అర్పిస్తూ ఉన్నారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా కోటి కోటి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ఇంకా గౌరవం పెరగాలి. ఉపాధ్యాయ వృత్తికి ఇంకా మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా కొన్ని చోట్ల ముందరగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల కొన్ని దగ్గర సమస్యలు వచ్చినాయి. కానీ మనం అందరం కంకణం కట్టుకుని ఆ గురువు గారి యొక్క వృత్తిని, ఉపాధ్యాయ వృత్తిని గౌరవించాలి. దాని ప్రతిఫలం మనకు గ్యారెంటీగా ఉంటుంది. దాని నుంచి మంచి మనకు తప్పకుండా జరుగుతుంది అని చెప్తూ మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రుల తర్వాత సృష్టిలో గురువులనే దైవంగా చూస్తామని ఆమె అన్నారు. విద్యార్థుల తలరాతలు మార్చే శక్తి ఒక్క ఉపాధ్యాయునికే ఉంటుందన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యా యజ్ఞంలో ఉపాధ్యాయులు పాలు పంచుకొని ఆంధ్రప్రదేశ్ ని అక్షరాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత ఈ సృష్టిలో దైవంతో సమానంగా చూస్తాము ఉపాధ్యాయుల్ని. అలాంటి ఉపాధ్యాయులు అందరికీ ఈరోజు హ్యాపీ టీచర్స్ డే. సో ఎంతోమంది తలరాతలు రాసిన మార్చిన ఉపాధ్యాయులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే ఈ విద్యా యజ్ఞంలో పాలుపంచుకొని ఆంధ్రప్రదేశ్ని అక్షరాంధ్రప్రదేశ్గా మారుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. హ్యాపీ టీచర్స్ డే. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకమన్నారు. మంచి నడవడిక, క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించాలనే తపన ఉపాధ్యాయుల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో పాటు ల్యాబ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా ప్లకార్డులు చేత పట్టుకొని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా 6 నెలల నుంచి జీతాలు అందక అవస్థలు పడుతున్నామన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు తాము ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకొని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు మేము మాట్లాడుతూ ఉన్నాము. అందరూ మీటింగ్ చేసి ఇక్కడ స్ట్రైక్ కూడా చేస్తూ ఉన్నాము. సర్కిల్లో మాకు ఎట్లయినా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఎంతోమందిని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరమైన విషయము. సో ప్రభుత్వం ఎలాగైనా మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వినాయక సర్కిల్ వద్ద
భిక్షాటన కార్యక్రమము మరియు ప్రభుత్వము ఈ కరోనా కాలంలో గత 7 నెలల వేతనాలను చెల్లించాలని నెలకు 10,000 రూపాయల కనీస వేతనము చేసి మా కుటుంబం తరపున మా తరపున ఆరోగ్యంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కాలేజ్ మరియు స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు మరియు ఇతర బోధనేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా వేతనాలు చెల్లించాలని PTLPW రాయదుర్గం కమిటీ తరపున ఈరోజు కోరుచున్నాము. చిత్తూరు జిల్లాలో నాటు బాంబులు తయారు చేస్తున్న 4గురిని అరెస్ట్ చేసినట్లు పుంగనూరు రూరల్ CI మధుసూదన్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజుల క్రితం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో నాటు బాంబులు పేలి 2 పెంపుడు కుక్కలు మృతి చెందాయి. కుక్కల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శక్తిపేట గ్రామ సమీపంలో నిందితులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని మేరకు ఆయన 3వ తారీఖు ఉత్తరాది ప్రసాద్ గారు పోలీస్ స్టేషన్ చౌడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ బాంబులు అమర్చడం ఈ పేలడం వల్ల మనుషుల ప్రాణాలకు ఆస్తులకి నష్టం కలుగుతున్నది, ప్లస్ కుటుంబ సమస్యలు కూడా దీంతో ఉండడం, అనుమానం మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో అనిమల్స్ని కూడా డ్యామేజ్ చేయడం, ప్లస్ వాళ్ళ యొక్క ప్రాపర్టీకి డ్యామేజ్ చేయడం, 2 పేలుడు పదార్థాలు యూజ్ చేయడం, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది చౌడపల్లిలో. నాకు రావడం సమాచారం మేరకు నేను ఎస్ఐ గారు మా సిబ్బంది చెట్టిపల్లి క్రాస్ వద్ద 3 o'clock ప్రాంతంలో కొంతమంది నల్లమందు ప్లస్ గంధకం తీసుకొస్తున్నారని మా యొక్క ఇన్ఫార్మర్స్ ద్వారా సమాచారం మేరకు ఈరోజు అక్కడ వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చూడగా మమ్మల్ని చూసి 4 members 2 wheelers రావడం, యూటర్న్ చేసుకుని పోవాలని ప్రయత్నం చేస్తే మేము ఆ 40 పట్టుకోవడం. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం.